ముందుగా అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంకా మార్నింగే లేచి స్నానం చేసొచ్చి ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకి ఈరోజు స్కూల్ కూడా ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కూడా క్యారేజ్ కావాలని చెప్పి రైస్ అయితే పెట్టాను. మరోపక్క ఇంకా గుమ్మం అయితే క్లీన్ చేసి ముగ్గైతే పెట్టేశాను. ముగ్గంతా పెట్టిన తర్వాత ద్వారం అయితే క్లీన్ చేసుకొని ఇంకా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇందులో అన్నం కూడా అయిపోయింది ప్రసాదాల కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే పాయసం చేసా, తర్వాత పులిహోర చేశాను, తర్వాత దద్దోజనం అయితే చేశాను. ఈ 3 కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నా. పిల్లలు కదా చెయ్యి పెట్టేస్తారేమోనని భయంకి ప్రసాదాలు ముందుగానే తీసేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా ప్రసాదాలు తయారైపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కుంకుమ బొట్లు, బియ్యం పిండి బొట్లు పెట్టేశాను. తర్వాత దీపం వెలిగించి ఇంకా ప్రసాదం కూడా పెట్టుకున్నాను. అలాగే అగరబత్తి చూపించేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఇడ్లీ చట్నీ చేశాను. ఇంకా వాళ్ళు తినే లోపు నేనైతే క్యారేజీలు కూడా కట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నిత్య పూజ చేసుకున్నాను. నిత్య పూజ అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈ రోజు అయితే ఉప్పు దీపం పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు అలాగే కనకదార స్తోత్రం చదువుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటి మొత్తం కూడా ధూపం అయితే వేసుకున్నాను. మొదట గుమ్మంకి అయితే ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకున్నాను. ఈ మొదటి వారం ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.